ప్రతి అధ్యాయము యొక్క పేరు చివర యోగము 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 అని చెప్పి ఉంటుందండి. ఈరోజు అర్జున విషాద యోగం, రెండవ అధ్యాయం సాంఖ్యయోగం, మూడవది కర్మయోగం. ఈ విధంగా ప్రతి అధ్యాయం యొక్క చివర యోగం అని చెప్పి ఉంటుంది. అనగా ఏమి? యోగం అనగా ఏమి చెప్పండి. యోగం అంటే కలవటం. యుజ్యతే ఇది యోగ. ఇది కలవటం. ఏది కలవటం చెప్పండి. పరమాత్మ నుండి జీవుడు వేరే అయిపోయినాడు. అనాది కాలంలో ఎప్పుడు వేరే అయిపోయినాడో తెలియదు, కానీ దుఃఖం అనుభవిస్తున్నాడండి. పరమాత్మ అంటే ఎవరు చెప్పండి? ఆనంద సాగరం. ఆ ఆనంద సాగరం నుంచి విడిపోయి ఈ సంసార దుఃఖంలో పడిపోయి నానా బాధలు పొందుతున్నాడు. తిరిగి ఏదో ఒక సాధన చేత, ఏదో ఒక ఉపాయం చేత ఆ పుట్టిల్లు అనగా పరమాత్మను తిరిగి చేరుకోవాలి. దీని పేరు యోగం. అందరికి అర్థమైందండి? అనేక మార్గములు